మనకు ప్రకృతిలో లభించే ఆమ్లాల గురించి, అలాగే అవి లభ్యమయ్యే పదార్థాల గురించి, కొన్ని క్షారాల గురించి, అవి ఎక్కడ దొరుకుతాయో వాటి గురించి తెలుసుకుందాం. ఎసిటిక్ ఆమ్లం అనేది మనకు వెనిగర్ నుంచి లభిస్తుంది. ఫార్మిక్ ఆమ్లం అనేది చీమలు కుట్టడం వల్ల లభిస్తుంది. సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మ, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లలో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం అనేది మనకి పెరుగులో ఉంటుంది. అంటే పాలు పెరుగుగా మారడానికి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది కదా, ఆ బ్యాక్టీరియా నుంచి మనకి లాక్టిక్ ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది. పాలకూర నుంచి మనకి ఆక్సాలిక్ ఆమ్లం లభిస్తుంది. ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అనేది మనకి ఉసిరి, సిట్రస్ పండ్ల నుండి లభిస్తుంది. టార్టారిక్ ఆమ్లం అనేది మనకి చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి నుండి మనకి టార్టారిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. ఇవి సహజంగా మనకి ప్రకృతిలో లభించే ఆమ్లాలు. ఇకపోతే క్షారాలు. కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి నిమ్మరసం నుంచి, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది మనం విండో క్లీనర్లో వాడతాం. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులో, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా నుంచి